రామయ్య సచివాలయముల ద్వారా యువత భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం. ప్రభుత్వం ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా జగనన్న ప్రభుత్వం. ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 30 ప్రజా ప్రభుత్వం. ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం. వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం. ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. అవసరాలు బట్టి అద్దెంట్లోనే ఉన్నాం. ఎంతమంది పిల్లలు? పాప బాబు అండి. అప్పుడు డబ్బులు సరిపోతుండే మీకు వచ్చి ఇంటి అద్దె కట్టగా? ఇంటి అద్దెకే సరిపోయాయండి. అసలు పిల్లలు ఫీజు కట్టడం కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మళ్ళీ అమ్మఒడి వచ్చిన తర్వాత కొద్దిగా అలాగా అది అడ్జస్ట్ చేసుకుని మిగతా ఇంటి అద్దె కట్టుకుని అలా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇంటి అద్దె కట్టే బాధ ఉంది కాబట్టి పిల్లలు బాగా చదివించుకోగలుగుతాం. ఏమనిపిస్తుంది? మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది కదా? చాలా సంతోషంగా ఉందండి. కడతాం అనుకోలేదు మేము మా జీవితంలో. ఇల్లు జగన్ గారు స్థలం ఇచ్చారు. 2,15,000 ప్రభుత్వం ద్వారా ఇచ్చారు. కాస్త మన అమౌంట్ వేసుకొని కొద్దిగా శుభ్రంగా కట్టుకున్నాం. అయితే అది మనం చూడవచ్చు, ఈ సామర్లకోట జగనన్న వైఎస్ఆర్ లేఅవుట్లో ఒక పండగ వాతావరణంలా కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇల్లులన్నీ కూడా నిర్మాణం పూర్తవడం, మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఇక్కడ ఉన్న లబ్ధిదారులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇల్లు వస్తుందా కానీ ఇల్లు కట్టుకుంటామని అని ఎప్పుడు కూడా అనుకోలేదని, తమ సొంతింటి కళ అనేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమవుతుందని ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నామని